హలో అండి, బాగున్నారా? ఈరోజు మేము మా నిమ్మ తోట కాడికి వెళ్తున్నాము. మీరు కూడా రండి. నిమ్మ తోట అంతా చూద్దురు. కొబ్బరి తోట, నిమ్మ తోట. ఎందుకంటే 2 రోజుల నుండి వర్షం పడి బాగా నిమ్మకాయలు రాలిపోయినాయి అన్నారు. అందుకోసమని నిమ్మ తోట కాడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి బాట అండి. నిమ్మ తోటలోకి వెళ్ళడానికి ఈ పక్క ఆ పక్క కొబ్బరి తోటలు ఉంటాయి బాటింటి. ఇంకా తోట వచ్చేసి ఇంకా మీకు చూడండి రిజువల్స్. ఆ ట్రాక్టర్లో కూలోళ్ళని పిలుచుకొని రావడం జరిగింది. ఇంకా తోట అంతా చూసేద్దాము. తోట అంతా మీకు చూపిస్తూ ఒకసారి తోట పరిస్థితి ఏంటో మీరు కూడా చూసేసేయండి. రైతు కష్టాలు ఎట్లుంటాయో మీరు కూడా చూసేసేయండి. ఏమండి, రైతు కష్టపడితేనండి నిద్ర ఆహారాలు మాని రైతు కష్టపడి పని చేస్తేనే మన చేతికి ఆహారం వస్తుందండి. రైతుకు సపోర్ట్ చేయండి. రైతుని ప్రేమించే వాళ్ళందరూ రైతుకు లైక్ కొట్టండి. రైతు అండి రాత్రి 12-1 గంటకు వచ్చి పడుకుంటాడండి పొలం కాడి నుండి వచ్చి. మళ్ళా 3-4 గంటలు వేసేసి మళ్ళీ పొలం కాడికి వెళ్ళిపోతాడు. రైతుకు నిద్ర ఉండదు. ఎందుకో తెలుసా? ఏ దొంగలు వచ్చి కాయలు పెరుక్కొని వెళ్ళిపోతాడు. కాయల విషయమే కదా, అది మన్నాటు కానీ ఏదన్నా కానీ పందులు వచ్చి పడతాయో, లేకుంటే ఎలుగుబంట్లు ఎలుగుగుడ్లు వచ్చి పడతాయా, మరి నక్కలు వచ్చి తొక్కేస్తాయా, పగులుపూట వచ్చేసి కొంగలు వచ్చి తొక్కేస్తాయి, ఎవరైనా జీవాలు వచ్చి పడిపోతాయి అని చెప్పేసి 24 గంటలు రైతుకు టెన్షనే ఉంటుందండి. ఆ టెన్షన్ వల్ల రైతు కంటి నిండా నిద్ర కూడా నిద్రపోడు, కడుపు నిండా ఆహారం కూడా తినడు. ఆ విధంగా కష్టపడి రైతు ఆ పంట చేతికి తెచ్చుకున్న తర్వాత ఆ పంట లాభం రాకపోతే ఆ రైతు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఇది ఎక్కడ అనేసి అంటారా? యాంపల్లి గెండి దగ్గర అండి. యాంపల్లి గెండి వేదారులో. మీకు ఎవరికన్నా ఈ నిమ్మకాయలు కావాల్సి ఉంటే కామెంట్ చేయండి. చూస్తూ ఉండండి మా వీడియో ఫుల్. కొన్ని కాయలు రాలిపోయినాయి, పండ్లుగా ఉండేటివి రాలిపోయినాయి, పచ్చిగా ఉండేటివి కోస్తున్నాము. ఇవన్నీ కూడా మళ్ళీ మేము సపరేట్గా చేసి అమ్మవలసి వస్తుంది. సపరేట్గా చేసినప్పుడు కూడా మీకు వీడియో చూపించడానికి ప్రయత్నిస్తాను. కూలోళ్ళు అయితే కొంతమంది అక్క మమ్మల్ని తీయద్దు, మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. కాబట్టి నేను కూలోళ్ళని ఎవరిని కూడా తీయట్లేదు. ఒకవేళ పొరపాటున వీడియోలో వస్తే చెప్పలేను కానీ తీయట్లేదు. ఓకేనండి, ఇంకా చూస్తూ వెళ్దాం. ఇక్కడ ఒక మూట ఆల్రెడీ కోసి పెట్టారు కాబట్టి ఈ మూటలో కాయలు కూడా చూపించేద్దాం. అదికోండి, రెడీగా కోసేసారు. ఆ విధంగా ఒకే కలర్ ఉండేటి. ఇంకా రాలిపోయి ఉంటాయి కదా పచ్చివి, కొన్ని రాలిపోయి ఉంటాయి, అవి కూడా ఏరాల్సి వస్తుంది. మళ్ళీ సపరేట్ చేసుకున్నాం అవన్నీ. ఈ పంటల పొలాలలో ఎందుకమ్మా ఊరికే పంటలు ఇవేవి పెడుతున్నామని అనుకుంటారేమో, కానీ ఈ పంటల్లోనే కొంతమంది ఎన్నో పాత జ్ఞాపకాలు కూడా పాత జ్ఞాపకాలు జోడించి ఉన్నాయండి. కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయిపోయి ఉండొచ్చు, లేకుంటే ఆస్తిపరులు బిజినెస్ మెన్లు అయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఒక రైతు ద్వారానే వాళ్ళు వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ తండ్రి గారు కానీ, తాతగారు కానీ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కానీ, నానమ్మ వాళ్ళు కానీ ఈ విధంగా వచ్చిండొచ్చు. వాళ్ళకి ఇలాంటి పంట చూసినప్పుడు వాళ్ళ మనసుకు చాలా ఆనందం అనిపిస్తుంది, ప్రశాంతత అనిపిస్తుంది. అందుకని నేను పొలాలు కూడా ప్రతి ఒక్క వీడియోలు కూడా పెడతా ఉంటాను. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ప్రియమైన సబ్స్క్రైబర్లకు 223 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అక్కడ ఒక్కొక్క కాయలకు వస్తూ ఉంది. మూట కూడా అయిపోయినాయి. అక్క నన్ను తీయద్దులే అంటుంది అక్క. ఇంకా వాళ్ళు తీయద్దు అని ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు మనం తీయకూడదు. ఇంకా ఈ తోట అంతా చుట్టుకుంటూ పోదాము. దోయ్యో ఇక్కడ ఒక మూట కాయలు పడిపోయినాయి. దోటి ఆడ చెట్టు కానిచ్చినారు చూడండి, ఆడ దోటితో కాయలు పెరుకుతాము. ఇక్కడ రాళ్ళు గట్టులాగా వేసినారు, ఎందుకంటే ఆ పక్క బాట ఉందండి. బాటకు ఆ పక్క అరటి తోట ఉందండి. ఈ బాటకి ఈ పక్క మా నిమ్మ తోట ఉంది. దగ్గర దగ్గర 3 ఎకరాల పైన ఉంటుంది. నిమ్మ తోట చాలా పెద్దది కాబట్టి వాళ్ళకు మాకు మధ్యలో గట్టు ఉండాలి కదండి. అందుకని దీన్ని గెటువుగా వేసి పెట్టాము.
ఇంకా పల్లెల్లో తెలిసిందే కదండి, ఇంకా గొర్రెలు మేకలు జీవాలు మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, దావింటి మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఏదైనా సౌండ్ వినపడినప్పుడు మీరు ఫీల్ అవ్వద్దండి. అరటి తోట ఒకసారి మీరు చూస్తారనేసి ఆ విజువల్ కూడా నేను చూపిస్తూ ఉన్నాను. ఆ పక్కన ఉండేది అరటి తోట అండి. ఇదంతా నిమ్మ తోట అండి. ఈ పక్క కడవకి ఈ పక్క చూడండి, ఆడొకక్క కాయలకు వస్తుంది. పక్కన ఎవరో గొర్రెలు వెళ్తున్నారండి, గొర్రెలను వదిలిస్తూ ఉన్నారు. అవి మీరు పట్టించుకోవద్దండి. ఇక్కడ కూడా ఒక మూట కోసినారండి. ఈ మూట కూడా చూద్దాము. చూడండి కాయలు ఎలా రాలిపినాయో చూడండి. వానాగాలి వచ్చింది కదా, దానివల్ల కాయలన్నీ రాలిపినాయండి. చూడండి, చూడండి పండ్లు పండ్లుగా ఉండేటన్నీ రాలిపినాయండి. ఇంకొచ్చేసి కాయలన్నీ స్టార్టింగ్లో చూశారు కదండి, మనం స్టార్టింగ్లో రోడ్లో నుండి తోటలోకి వచ్చేటప్పుడు ఆడ చిన్న గుడిసె కట్టినాము. ఆ గుడిసెలో అన్ని నిమ్మకాయలు వేయడానికి ఆడ గుడిసె కట్టినాము. ఎందుకంటే వర్షం మందు వస్తే కనుక నిమ్మకాయలు తడిస్తే కనుక అవి మచ్చలు పడిపోతాయి, కొన్ని కుళ్ళిపోతాయి కూడా. అందుకోసమని అక్కడ గుడిసె కట్టినాము. ఈ కాయలన్నీ తీసుకొచ్చి గుడిసెలో వేసినాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ మచ్చబడిన కాయలన్నీ ఒక పక్క తీసేస్తాము పడేయడానికి. ఇంకా బాగుండే కాయలన్నీ వేసి కాయలు ఒక పక్క పండ్లు ఒక పక్క అన్నీ సపరేట్గా చేయడం జరుగుతుందండి. అన్నీ సపరేట్గా ఏర్పించినప్పుడు మూటలు కూడా కొన్ని పండ్లు వెళ్తాయి, కొన్ని కాయలు వెళ్తాయి. కొంతమంది ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోవాలంటే కాయలు తీసుకుంటారు. అప్పటికప్పటికే వ్యాపారం జరుగుతుందంటే పండ్లు తీసుకుంటారు. చూడండి పెద్ద పెద్ద కాయలండి, నిమ్మకాయలు కూడా చాలా బాగున్నాయండి. మీరు ఇలాంటి పంటలు మీరు కూడా అనుభవం ఉందేమో ఒకసారి కామెంట్ చేయండి.